టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత జట్టుకు ముంబైకి తాను అందించిన సేవలకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో తన పేరు మీద ఒక స్టాండ్ను ఏర్పాటు చేసింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అతిథిగా హాజరైన ఈ కార్యక్రమాన్ని రోహిత్ అమ్మానాన్న పూర్ణిమా శర్మ, గురునాథ్ శర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్పీచ్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ప్రపంచంగా పెరిగానని, ఈ జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని అన్నాడు. వాంఖడే స్టేడియం నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. అలాంటి స్టేడియంలో నాకంటూ ఒక స్టాండ్ ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఎంతో మంది ప్రముఖుల పేర్లున్న ఈ స్టేడియంలో ఇప్పుడు నా పేరు చేరడం మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుందని రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఈ క్రమంలో రోహిత్తో పాటు భార్య రితిక కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ని చూసి రితిక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇకపోతే వాంఖడే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినోద్ మన్ఖడ్, దిలీప్ వెంగ్సర్కర్ పేరిట స్టాండ్స్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మతో పాటు శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేర్ల మీద స్టాండ్లను ఆవిష్కరించారు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పిన రోహిత్ తాజాగా టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డేలో మాత్రమే ఆడుతున్నాడు. ఫిట్నెస్ సహకరిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతాడు.